ఇప్పుడు రవీంద్రారెడ్డి నాయన్ గారు కూడా ఒక్క ముందు లేదు, అవి అయిపోయి అందుకని. సభాయ నమః. సభాధ్యక్షులు, సర్వాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, వేదికను అలంకరించిన మద్గురు సమస్వరూపులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులకు, గురుబంధుజనులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనకు చాలా సుదినము. ఈ యొక్క కార్యక్రమము మనము ఇంత బాగా జరుపుకుంటున్నాము. సమయానుకూలంగా ఏదైతే పెద్దలు సమయాన్ని మనకు కేటాయించారో అదంతా కూడా మనం జరుపుతున్నాము. మనకు తెలుసు, రేపు 6 గంటలకు 7 గంటలకు ఈ సభ ముగిసిన తర్వాత మనకు 4వ సభ ఉంది అని అనుకుంటే రేపు 7 గంటల నుంచే మన మోహన స్వాముల వారు ఆలోచన చేస్తారు, మళ్ళీ వచ్చే సంవత్సరం కార్యక్రమం ఎట్లా చేయాలని. నేను పోయినసారి కూడా ఈ విషయం చెప్పిన, నేను ఒక సంవత్సరం పొద్దు జరిగిన మరుసటి రోజు నుంచే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అనేటటువంటిది స్వామి దగ్గర ఉన్నది. నేను అజ్ఞాతంగా ఉండి చేసేటటువంటి కార్యక్రమాలను నేను ఎన్నో గమనించి ఉన్నటువంటి విషయం నేను మీకు చెప్తా ఉన్నాను. మనకు శ్రీనివాసమూర్తి నేనైతే తెలియదు, స్వామికి తెలియదు, కానీ నేను వాళ్ళందరినీ కూడా బాగా ఎరుగుతున్నాను. చిట్టేటి కోదండరామయ్యని కూడా నేను బాగా వింటాను, నేను వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ ద్వారా. అయితే మనకు దేవుడు అనేటటువంటిది భ్రాంతి లోపల ఉన్నాం మనం. నాకు సమయం ఒక సాలు మాకు కేటాయించిన వరకే. అయితే నేను పరిచయం కొరకే ఈ సభ లోపల మన తిమ్మప్ప స్వాముల వారు రాయించడం జరిగింది. స్వామికి కూడా గత సంవత్సరం నుంచి వెలుగు లోపలికి రావడం జరిగింది. తిమ్మప్ప స్వామి ఎంత అజ్ఞానము, ఎంత కఠోరమైనటువంటి కష్ట నష్టాలతో సాగినటువంటి సంసారం అయినది. ఆ విధంగా ఉండి ఇప్పుడిప్పుడే మనందరికి కూడా ఈ ప్రాంతము హైదరాబాద్ వరకు ఈ మహాసభలు వాకినాయి. ఇంకా ఈ నల్గొండ ప్రాంతం లోపల, వరంగల్ ప్రాంతం లోపల ఇంకా వెళ్ళలేదు. ఇంకా కొంచెం అక్కడక్కడ వేరే శాఖలుగా కనపడతా ఉన్నాయి. అందరు కూడా ఎందుకు రాలేకపోతున్నారు అనేటటువంటిది కూడా ఒక చింతించవలసినటువంటి సమయము. మనకు మధ్యాహ్నం కూడా చెప్పారు, నేను దాదాపు స్వామి చెప్పారు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు దీనికి ఖర్చు అవుతున్నాయంటే, మనం వచ్చినటువంటి ఈ 300 మందిని మరి భాగారం చేసుకుని 7 లక్షలకు న్యాయం చేస్తున్నామా? వచ్చినటువంటి వాళ్ళు తమకు సమయాన్ని కేటాయించినటువంటి బోధ వింటున్నారా? స్వామి చెప్పారు, మనకు ఇవన్నీ బాహ్యంగా ఉండేటటువంటి భౌతికం కాకుండా క్వాలిటీ పెరగాలనేటటువంటిది స్వామి యొక్క ఉద్దేశం. ఆ 20 మంది అయినా సరే, 50 మంది అయినా సరే, ఈ విషయాలని సంపూర్ణంగా అవగాహనతో ఉండాలి. ఇంతమంది ఉన్నాము, ఇంతమంది చెప్పేటటువంటి వాళ్ళు సగం మందికి మా దగ్గర చెప్పేటటువంటి వాళ్ళు ఏంటంటే, ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో మనకు ఈ వరంగల్ లోపల ఆనందమయ్య అనేటటువంటి వాళ్ళు, మీరంతా వాపసు ఇవ్వండి అయ్యా, మీరు పట్టాలు, మీరు అర్హులు కాదు, మీరు న్యాయం చేయలేరు. అందుకొరకే చెప్పిన పత్రికలు కూడా గురువుని చేస్తారంటే, గురువుని ఎవరు చేస్తారు? గురువుని చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. నీకు అధికార పత్రం ఇస్తున్నాము, ఎందుకొరకు ఇస్తున్నాము? నీ ఉత్తీర్ణత పొందినవు, తదుపరి నీవు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పత్రం ఇవ్వడమే జరుగుతుంది. కానీ గురువు 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 అనుకుంటే ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరు. ఉభయరహితమైనటువంటి బోధం అనేది, గురు శిష్య ఉభయరహితమైనటువంటిది. ఇదైతే గుర్తయ్యే శరీరము ఏమీ లేదు, కోటి మాటలకు ఇదే జ్ఞాపకం అనేటటువంటి ఇంతకైనా ఎక్కువైనటువంటి వాక్యము మనం ఎంత విచారించినా కానీ దొరకదు. నేనే జీవుణ్ణి అయిపోయింది స్వామి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే బ్రహ్మని. ఒక్క నిమిషం. అవిద్య లోపల జీవుడిగా మెలుగుతున్నాను, మాయోపాధితోని ఈశ్వరుగా మెలుగుతున్నాను, అకర్తగా అభోక్తగా బ్రహ్మంగా మెలుగుతున్నాను. 3 దశల లోపల మనం విచారించినట్లయితే నీ ఒక్కడవే. మనకు అందుకొరకే స్వయం దేవదత్త అనేటటువంటి దాంట్లో నువ్వు అక్కడుండేటటువంటి వాడవే, ఇప్పటికీ అనాదిగా వచ్చినటువంటి వాడవే.
అటువంటి ఇప్పుడు లేనటువంటి సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు పరిచయం కొరకే ఈ సభలో కూడా నన్ను ఆహ్వానించారు. సమయం ఉంటే నేను చెప్తాను. చాలా సంతోషము.